వాస్తవంగా ఒక సినిమా వ్యవస్థ అనేది ఈవేళ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈవేళ ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది. ఒక అద్భుతమైన ప్రగతిని సాధించింది. గొప్ప గొప్ప హీరోలు, గొప్ప గొప్ప డైరెక్టర్లు తయారయ్యారు. ఇక్కడి నుంచి ఇండస్ట్రీ చాలా బలంగా బలోపేతంగా అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో చీడపురుగుల్లాగా మూవీ రూల్స్ అని, ఈ ఐబొమ్మ రవి అని వీళ్ళంతా వచ్చి సర్వనాశనం చేస్తున్నారు. సినిమా పొద్దున్న రిలీజ్ అయితే మధ్యాహ్నానికి వీళ్ళు రిలీజ్ చేసేసుకుంటున్నారు. వీళ్ళంతా ఇళ్లలో కూర్చుని చూసేసుకుంటున్నారు. ఇక్కడమ్మో సినిమా లాసిపోతుంది. అర్ధాంతరంగా ఆ నిర్మాత సర్వనాశనం అయిపోతున్నాడు. ఈ వ్యవస్థలు కూలిపోతున్నాయి. ఇక్కడ ఆర్టిస్టులకు కానీ లేకపోతే టెక్నీషియన్కి కానీ పని లేకుండా పోతుంది. సర్వనాశనం అయిపోతూ ఉంది డిపార్ట్మెంటు. మరి వాళ్ళందరికీ వీళ్ళు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇగో పరంగా ఈ కేసు సాల్వ్ చేశారు. ఎందుకంటే ఐబొమ్మ రవి పబ్లిక్గా వార్నింగ్ ఇచ్చాడు. మిగతా వెబ్సైట్లన్నీ చాలా ఉన్నాయి, మరి వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు అని సజ్జనార్ గారిని ట్యాగ్ చేస్తూ ఆ వెబ్సైట్లు పేర్లు కూడా పెట్టి చూపించడం జరుగుతుంది. నేనేమంటానంటే వాళ్ళ దగ్గర మంత్రదండ ఏమి ఉండదు కదా. ఇప్పుడు కాలజ్ఞానం తెలియదు కదా, పోలీసులు కూడా మళ్ళీ వాళ్ళే. కాకపోతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కొంచెం లేట్ అయినా తప్పనిసరిగా ఎవడైతే నేరస్తుడు ఉన్నాడో వాడిని పట్టుకుని తోలుదేసి కూర్చోబెట్టడం జరుగుతుంది. ఈ లోపలనే అది చేయలేదు ఇది చేయలేదని చెప్పి చేస్తున్న వాళ్ళని నిరుత్సాహపరిస్తే నష్టపోయేదెవరు? మళ్ళీ మనమే.